అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశము, దేవుడు అసాధ్యములను సుసాధ్యము చేయునా అనే ఒక మంచి అంశాన్ని బైబిల్లో నుండి ఆలోచిద్దాం. మరలా చెబుతున్నాను, దేవుడు అసాధ్యములను సుసాధ్యము చేయునా అనే అంశాన్ని మనమందరం కూడా ఆలోచిద్దాము. మరి ఈ సందర్భం ఎక్కడుందన్నప్పుడు, దేవదూతలు అబ్రహాము గారి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ మీదటికి కాలమున నీకు ఇదిగో సంతానము కలుగుతుంది అని చెప్పినప్పుడు అక్కడ శారమ్మ గారు నవ్వుతారు. నవ్వరమ్మ? శారమ్మ గారు నవ్వుతారు. అక్కడ అన్న మాట ఏంటంటే, ఒక్కసారి చూసుకొని మనం అందరము ఇక్కడికి వద్దాము. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనము ఎవరైనా చదివి సహాయం చేయవలసిందిగా మనం చేస్తున్నాను. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈరోజు దీన్ని బట్టి మనం ఆలోచిస్తున్నాము. దేవుడు అసాధ్యములను సుసాధ్యము చేసే దేవుడు. అసలు ఎలా చేస్తాడు అన్నది ఆలోచిద్దాము. దేవునికి ఉన్న మరి పేర్లలో అనేకమైన పేర్లలో ఒక పేరు ఏంటంటే, ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన పేరేంటండి? ఆశ్చర్యకరుడు. ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు. ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు. మనందరికీ తెలుసు, మరి ఇశ్రాయేలీలందరూ కూడా ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు ఉన్నప్పుడు ఇక దేవుడు ఒక మోషేని ఏర్పాటు చేసుకొని ఐగుప్తులోనికి పంపించి, ఇదిగో నా ప్రజలను విడిపించమని వెళ్ళి ఫరోకు చెప్పినప్పుడు ఫరో మాట్లాడిన సందర్భాలు మనందరికీ తెలుసు. తర్వాత నేను పోనివ్వను అంటాడు. అక్కడ ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు రప్పిస్తాడు దేవుడు. ఎన్ని తెగుళ్ళు అండి? ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు దేవుడు రప్పిస్తాడు. మరి అదే దేశంలో ఇశ్రాయేలీలు కూడా ఉన్నారు. అదే దేశంలో ఇశ్రాయేలీలు కూడా ఉన్నారు. ఆ తెగుళ్ళు మాత్రం ఇశ్రాయేలీల మీదకి రాలేదు. 10 తెగుళ్ళు ఏవైతే ఐగుప్తీల మీదకి వచ్చాయో ఆ తెగుళ్ళు ఇశ్రాయేలీల మీదకి రాలేదు. అలాంటి అందులో ఒక అద్భుతమైన సందర్భము, అందులో ఒక్కటి మీరు చూసి మనం ముందుకు వెళదాము. అందరం కూడా నిర్గమకాండము, దయచేసి నిర్గమకాండం 10వ అధ్యాయము, నిర్గమకాండము 10వ అధ్యాయము దయచేసి 21, 22, 23 వచనాలు మనము చదువుకుందాము. చదవండి. అందుకు యెహోవా మోషేతో, ఆకాశము వైపు నీ చెయ్యి చాపము, ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మున నేను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. ఆగుదామండి ఇక్కడ దయచేసి. ఇప్పుడు మన ఇంట్లో కరెంటు పోయింది అనుకోండి, అమ్మ వెంటనే మనం చేసే పని ఏంటమ్మా? ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు తెలుసా? ఒరే పక్కోడి ఇంట్లో చూడరా అంటారు. అవునా కదా? మన ఇంట్లో కరెంటు పోయిందా ఇట్లా చూస్తాం, వాడి ఇంట్లో ఉందా లేదా? అవునా కదా? ఎందుకంటే కరెంటు పోతే అందరికి పోతుంది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఏమున్నాయమ్మా? అయితే కనీసము ఈ చెయ్యి చూసుకోలేనంత చీకటి, చిక్కని చీకటి, అలాంటి చీకటి ఐగుప్తు దేశం అంతా కమ్ముకుంది. అప్పుడేం జరిగిందో చూడండి. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు అంటే ఎంత చెమ్మ చీకటి మీరు ఆలోచించండి, ఎంత చిక్కని చీకటి మీరు ఆలోచించండి. ఎవడును తానున్న చోటు నుండి లేవలేకపోయెను, అయినను
ఇశ్రాయేలీలందరికీ వారి నివాసములో వెలుగు ఉండెను. ఎంత వండర్ మీరు ఆలోచించండి, ఎంత అద్భుతం మీరు ఆలోచించండి. ఈరోజు అందరిలో కరెంటు పోయినా మన ఇంట్లో ఇన్వర్టర్ ఉందనుకోండి, ఈరోజు ఎలా ఉందో ఆ రోజు ఇజ్రాయేలీల ఆ గృహాలలో వెలుగుంది. ఐగుప్తు దేశం మొత్తము చీకటి చీకటి చీకటి. ఎంత అద్భుతం మీరు ఆలోచించండి, ఎంత అద్భుతమో. ఇలా 10 తెగుళ్ళు అండి, 10 తెగుళ్ళు. అదే దేశంలో ఉన్నారు, అక్కడే ఉన్నారు. ఐగుప్తీయుల మీదకి తెగుళ్ళు వచ్చాయి, కానీ ఇశ్రాయేలీల మీదకి తెగుళ్ళు రాలేదు, తెగుళ్ళు రాలేదు. ఆ తర్వాత బయటికి వచ్చారు. బయటికి వచ్చిన తర్వాత మనం ఆలోచన చేయగలిగితే వెంటనే అడ్డుగా ఏమొచ్చిందండి? ఎర్ర సముద్రం వచ్చింది. అడ్డుగా ఏమొచ్చిందమ్మా? ఎర్ర సముద్రం వచ్చింది. ఇప్పుడు వెనక్కి వెళ్దాం అనుకుంటే వెనకాల ఎవరున్నారు? వెనకాల ఫరో సైన్యం ఉంది. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? మధ్యలో ఉన్నారు. ఇక ఇశ్రాయేల్ అనుకుంటున్నారు ఇక మన పని అయిపోయింది అనుకుంటున్నారు, ఇక మనం ఏమీ చెయ్యలేమో, ఇక మన పని అయిపోయింది అనుకుంటున్నారు. ఎక్కడైతే ఏది చెయ్యలేమో, ఇక మా జీవితంలో అన్నీ అయిపోయాయి, ఇక మేము మా వల్ల కాదు అని మనం ఎప్పుడు అనుకుంటామో అక్కడే దేవుని అద్భుతాలు అనేటివి ప్రారంభమవుతాయి. అక్కడే దేవుని ఆశ్చర్య కార్యాలు అనేటివి ప్రారంభమవుతాయి. మోషేకి ప్రార్థించినప్పుడు, ఎందుకయ్యా మోషే ప్రార్థిస్తున్నావు? వెళ్ళు, నీ దగ్గరున్న కర్రతో సముద్రం మీద కొట్టు. సముద్రం మీద కొట్టగానేనండి ఆ సముద్రము చీలిపోయి గోడలుగా మారిపోవటము, ఆరిన నేలలో ఇశ్రాయేలీలందరూ బయటికి వెళ్ళిపోయారు. ఎంత అద్భుతం మీరు ఏ ఇంజనీర్ చేయగలడు టెక్నాలజీ? ఏ ఇంజనీర్ నీళ్లతో గోడ కట్టే టెక్నాలజీ ఏ ఇంజనీర్ కట్టగలడు? మీరు ఆలోచించండి. అలాంటి అద్భుతము కన్నులారా ఇశ్రాయేలీలు చూశారు. ఆ తర్వాత మనం కూడా వెళ్దామని వెనకాల ఫరో సైన్యం వచ్చింది. ఫరో సైన్యము ఎర్ర సముద్రంలో మునిగి మొత్తము కూడా జల సమాధి అయిపోయారు. ఇలా అరణ్యంలోనికి వచ్చారు. అరణ్యంలోకి వచ్చిన తర్వాత పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము. వాళ్ళ కాళ్ళు వాపు రాలేదు, వాళ్ళ బట్టలు పాతగిల్లలేదు, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు. ఆహారము కావాలంటే ఆకాశం నుంచి మన్నా కురిపిస్తున్నాడు, దాహము కావాలంటే బండ నుండి మధుర జలములు దేవుడు రప్పిస్తున్నాడు. అసలు ఇశ్రాయేలీలు చూసినన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు అసలు ఏ జనాంగము చూడలేదు. అన్ని చూశారు. ఇన్ని చూసిన వీళ్ళకి ఏం లేదంటే విశ్వాసము లేదు, దేవుని మీద నమ్మకము లేదు. ఆ ఎర్ర సముద్రం దగ్గరికి రాగానే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూడండి. నిర్గమకాండం 14వ అధ్యాయంలో వీళ్ళు ఏమంటున్నారు చూడండి. నిర్గమకాండం 14వ అధ్యాయము 10వ వచనం నుంచి ఒక్కసారి మనం చూడగలిగితే, ఫరో సమీపించుచూ ఉండగా ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్ముని ఇట్లు చెయ్యనేలా, మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. అదేంటండి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు చూడలేదా వీళ్ళు? ఇశ్రాయేలీలు చూడలేదా? అయినా ఇశ్రాయేలీలకు దేవుని మీద నమ్మకము లేదు, ఇశ్రాయేలీలకు దేవుని మీద విశ్వాసము లేదు. చూశారు కదా, ఆల్రెడీ 10 తెగుళ్ళు చూశారు కదా. అవి వీళ్ళ మీద ఎంత హాని చెయ్యలేదు కదా. మా దేవుడు చెయ్యగలడు అన్న నమ్మకము ఇశ్రాయేలులకు లేదు. అందుకేనండి 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగిన వాళ్ళ చెప్పులు అరగలేదు, వాళ్ళ పాదాలు వాపు రాలేదు, వాళ్ళ బట్టలు పాతగిల్లలేదు. ఎక్కడ రాత్రి ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడైనా విష కీటకాలు, పురుగులు, పాములు ఎక్కడ వీళ్ళను కాటేస్తాయో అని రాత్రి అగ్నిస్తంభం, ఇశ్రాయేలు మీద అగ్నిస్తంభం
పగలు మేఘస్తంభం, ఈ ప్రయాణములో అలసిపోయి సొమ్మసిల్లిపోయి వీళ్ళు ఏమైపోతారో అని పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము. ఇన్ని చేసిన నీళ్లు కావాలి అంటే బండను బద్దలు చేయగానే బండలో నుంచి మధుర జలాలు వచ్చాయి. ఇన్ని చేసిన ఇశ్రాయేలీలకు దేవుని మీద విశ్వాసము లేదు, దేవుని మీద నమ్మకము లేదు. అందుకేనండి ఎలాంటి తరం పుట్టుకొచ్చింది అంటే న్యాయాధిపతుల గ్రంథము దయచేసి 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాము. న్యాయాధిపతుల గ్రంథం. ఆ తరము వారు అంటే ఆ ఐగుప్తు దేశములో నుండి వచ్చిన వారందరూ కూడా తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరము ఒకటి పుట్టగా. అసలు దేవుడు చేసిన ఆ ఆశ్చర్య కార్యాలు ఏమైనా మర్చిపోయేటియా? ఆలోచించండి. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు ఏమైనా మరిచిపోయేటివా? ఆ నైలు నది రక్తముగా మారిన దగ్గర నుండి తొలుచూరు కుమారుడు వరకు చనిపోయిన దగ్గర వరకు, ఎర్ర సముద్రం పాయలవటం కానివ్వండి, ఈ నీళ్లు రావటం కానివ్వండి, ఆకాశము నుండి మన్నా కురటం కానివ్వండి, ఇలాంటివి ఏమైనా మరిచిపోయేటివా? మీరు ఆలోచించండి. ఏమనంటున్నాడండి? యెహోవానైనను ఆయన ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరము ఒకటి పుట్టగా. అంటే ఎలాంటి మనుషులు పుట్టారో మీరు ఆలోచించండి. ఇక కీర్తన గ్రంథంకి వచ్చేసరికి ఏమన్నాడో మీరు చూడగలిగితే, కీర్తన గ్రంథము 78వ కీర్తన దయచేసి 11వ వచనాన్ని మనము చదువుకుందాం. 11వ వచనాన్ని మనం చదువుకుందాము. వారు మరచిపోయిరి. అసలు మరచిపోయే క్రియలు ఏవైనా చేశారా మీరు ఆలోచించండి. ఒక మాట అంటేనే మనం మర్చిపోము. అలాంటిది అన్ని అద్భుతాలు, అన్ని ఆశ్చర్య కార్యాలు కండ్లకు కట్టినట్టు దేవుడు చూపిస్తే ఆయన క్రియలు, ఆయన ఆశ్చర్య కార్యాలు ఇశ్రాయేలీయులు మరచిపోయారు. ఈరోజు మనము ఒక రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాము, ఒక ఆగస్టు 15th కానివ్వండి, ఇవన్నీ ఎందుకు జరుపుకుంటున్నాము అంటే ఆ యొక్క ఎవరైతే ఉన్నారో ఆ స్వాతంత్ర సమరయోధులు కావచ్చు, ఎవరైతే ఈ కాన్స్టిట్యూషన్ రచించారో వాళ్ళను మనం మరిచిపోవద్దు. మన జ్ఞాపకాల్లో ఎప్పుడు ఉండాలని, ఇది పిల్లలకు తెలియాలని ఇవన్నీ కూడా మనం జరుపుకుంటున్నాము. మనం జెండా ఎత్తినప్పుడు, సెల్యూట్ కొట్టినప్పుడు వాడు అడుగుతాడు, ఇది ఎందుకు చేస్తున్నారు అడిగినప్పుడు దాని వెనకాల హిస్టరీ చెప్పాలి మనం. అందుకే ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కానీ మీరు ఆలోచన చేయగలిగితే దేవుడు ఆ రోజు కూడా పండుగలు ఏర్పాటు చేశాడు. ఈ పండుగలు కానివ్వండి, గుడారాల పండుగ కానివ్వండి, పర్ణశాలల పండుగ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎందుకు చేశాడు అన్నప్పుడు, ఇదిగో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు ఇశ్రాయేలీయులు మర్చిపోవద్దని దేవుడు ఇవన్నీ ఏర్పాటు చేస్తే అన్నీ కూడా మరిచిపోయి యెహోవానైనను యెహోవా యొక్క ఆయన చేసిన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైన ఎరగని తరము పుట్టుకొచ్చింది. అందుకే సమూయేలు గ్రంథం కాడికి రాగానే మనకు ఏలి గారి కుమారులు కనపడతారు. యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుడే ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. కాబట్టి దేవుడు అసాధ్యములను సుసాధ్యము చేసే దేవుడు. ఈ నూతన సంవత్సరములో ఈరోజు మనం వింటున్న ఈ పాఠము మన జీవితాలకు మనం అప్లై చేసుకోగలిగితే, మన జీవితాల్లో ఏదైతే జరగదు, ఇక అయిపోయింది, ఈ విషయంలో ఇక వేస్ట్ అని ఏదైతే మనం అనుకుంటున్నామో అది మన జీవితంలో జరగాలి అంటే ఈ లెసన్ మనం వినాలి. ఇక ముందుకు వెళ్దాం మనం అందరం కూడా. కీర్తనల గ్రంథము 119వ కీర్తన దయచేసి. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 67వ వచనాన్ని మనం అందరము చదువుకుందాము. 67వ వచనాన్ని మనం చదువుకుందాము. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ కలగక మునుపు నీ త్రోవ విడిచితిని.
కీర్తనకారుడు అంటున్నాడు, శ్రమ కలగక మునుపు నీ త్రోవ విడిచి తిని. భక్తులు కూడా మీరు ఆలోచన చేయగలిగితే కొంతమంది భక్తులు త్రోవ తప్పారు. బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు ఏం చేశారంటే త్రోవ తప్పారు. వాళ్ళను త్రోవలోనికి తీసుకొని రావాలి అంటే వాళ్ళకు కొన్ని శ్రమలు రావాలి. కొన్ని శ్రమలు వస్తే వాళ్ళు మరల సరైన దారిలోనికి వస్తారు. అందుకే ఏమంటున్నాడంటే ఇదిగో శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని. ఈరోజు మీకు వస్తున్న కష్టము కావచ్చు, ఈరోజు నీకు వస్తున్న ఈ బాధ కావచ్చు, ఈ శ్రమ కావచ్చు, ఇబ్బంది కావచ్చు, ఇరుకులు కావచ్చు, ఇవి ఎందుకు వస్తున్నాయి అంటే మిమ్మల్ని సరైన మార్గములోనికి తీసుకొని రావడానికి. మీరు ఏదైనా చేయండి, అందులో ఎందుకు మీరు సక్సెస్ కాలేకపోతున్నారు? మీరు ఏది చేసినా అందులో ఎందుకు ఫెయిల్యూర్ అవుతుంది? ఎందుకు మీకు ఈ కష్టము అంటే దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని సరైన మార్గములోనికి నేను తీసుకొని రావడానికి ఈ శ్రమ నీకు అవసరం, ఈ కష్టం నీకు అవసరం, ఈ బాధ నీకు అవసరం అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనందరికీ తెలుసు, గొలియాతును చంపింది దావీదు గారు. గొలియాతును కొట్టి చంపాడు దావీదు గారు. అలాగే ఒకానొక రోజున దావీదును దేవుడు కొట్టాడా లేదా? గొలియాతును దావీదు కొడితే ఒకానొక రోజున దావీదును దేవుడు కొట్టాడు. ఎందుకంటే ఆయనకు శ్రమ రావాలి, ఆయనకు కష్టము రావాలి, అడవుల గుండా పరిగెత్తాలి. ఎందుకంటే సరైన మార్గములోనికి రావడానికి. అందుకే భక్తులు కూడా మనం ఆలోచన చేయగలిగితే సరైన మార్గములోనికి వారిని దేవుడు తీసుకొని రావడానికి కొన్ని సమస్యలు మనకు తీసుకొని వస్తాడు, కొన్ని ఇరుకులు మనకు తీసుకొని వస్తాడు. అప్పుడు మనకు ఏమర్థం కావాలంటే దేవుడు నన్ను సెట్ చేస్తున్నాడు, దేవుడు నన్ను సరి చేస్తున్నాడు, తన మార్గములోనికి దేవుడు నన్ను తీసుకొని వస్తున్నాడు అని మనం గ్రహించాలి. ఎప్పుడు కూడా మీ లైఫ్లో హగ్గయి గ్రంథం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయములో కొన్ని వచనాలు మనం చూడగలిగితే 5 నుంచి ఆ 1వ వచనం నుంచి 11 వరకు మీరు రాసుకోండి. ఎందుకంటే అంతా మనము ఎక్స్ప్లెయిన్ చేసుకునే టైం లేదు కాబట్టి కొన్ని మనము చూద్దాము. దయచేసి హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము ఇక్కడ సందర్భం ఏంటంటే ఇశ్రాయేలీలు దేవుని మందిరాన్ని కట్టడానికి వచ్చారు. ఇశ్రాయేలు ఏం పని మీద వచ్చారు? దేవుని మందిరము కట్టడానికి ఇశ్రాయేలు వచ్చారు. దేవుని మందిరము కట్టే పనిని పక్కన పెట్టేశారు. వాళ్ళు ఇల్లు కట్టుకోవటం స్టార్ట్ చేశారు. వాళ్ళ ఇల్లును కట్టుకోవటం ప్రారంభించారు. అప్పుడు హగ్గయి గారు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. 2వ వచనం నుండి మనం చదువుకుందాము త్వరగా. సమయం ఇంకా రాలేదని, యెహోవా మందిరమును కట్టించుటకు సమయము ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే, అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినది ఏమనగా, అంటే దేవుని మందిరం కట్టడానికి వచ్చారు, దేవుని మందిరమును పక్కన పెట్టేశారు, అందరూ తమ సొంత కార్యక్రమాల్లోనికి వెళ్ళిపోయారు. దేవుని మందిరం చూసుకుందాంలే, ముందు మన ఇల్లు కానీ, ముందు మన పనులు కానీ, వచ్చిందే దేవుని మందిరాన్ని కట్టడానికి, దాన్ని పక్కన పెట్టేసి సొంత పనుల్లోనికి వెళ్ళిపోయారు. స్లాబులు వేసుకుంటున్నారు, బిల్డింగులు కట్టుకుంటున్నారు, ఆకాశ హరిమ్యానాలు కట్టుకుంటున్నారు. అప్పుడు దేవుడు హగ్గయి గారి ద్వారా మాట్లాడుతున్నాడు. చదవండి. ఈ మందిరము పాడై ఉండగా మీరు శరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండును. మీరు భోజనము చేయిస్తున్నను ఆకలి తీరకున్నది, పానము చేయుచున్నను దాహము తీరకున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివాడు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. ఎందుకు ఇవన్నీ మీ జీవితంలో ఎందుకు జరుగుతున్నాయి, ఇలా ఎందుకు జరుగుతున్నాయి అని దేవుడు ప్రవక్త అయిన హగ్గయి ద్వారా ఆనాడున్న ఇశ్రాయేలులను దేవుడు అడుగుతున్నాడు. దేవుడు, ఎందుకు ఇది జరుగుతుంది? మీరు కష్టపడుతున్నారు, అది ఎందుకు నిలబడటం లేదు? మీరు ఇదిగో విత్తుతున్నారు, అది ఎందుకు ఫలించటం లేదు? మీరు నీళ్లు తాగుతారు, అవి ఎందుకు మీ దప్పికను తెరచటం లేదు?
ఎందుకు ఇలా జరుగుతుంది? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఇశ్రాయేలులారా ఎప్పుడైనా ఇది ఆలోచించారా అని మాట్లాడుతూ తర్వాత చూడండి 7వ వచనం. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. 9వ వచనం చదవ. 9వ వచనం చదవమ్మా. 9. విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెమే పండెను. ఒక ఎకరానికి 40 బస్తాలు రావాలి. ఎకరానికి 40 గుంటలు అయితే ఆ ఎకరానికి ఒక గుంటకు ఒక బస్తా రావాలి. కానీ ఎకరము పంటేస్తే 40 బస్తాలు వస్తున్నాయా? మీరు ఆలోచించండి. మీరు విస్తారముగా రావాలని మీరు కోరుకున్నారు, ఎందుకు కొంచెము పండింది? ఎందుకు కొంచెం పండింది? చదవమ్మా. మీరు దాన్ని ఇంటికి తేగా దానిని నేను చెదరగొట్టి తిని ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. పోనీ కొంచెం పండిందండి, కొంచెం పండింది తీసుకొని వచ్చారనుకోండి, కొంచెం పండింది. ఇక ఆ కోసే టైంకి ఏం జరుగుతుందంటే, ఆ టైంకు వర్షం పడి మొత్తం పంటంతా మునిగిపోవటము. ఇలా ఎన్ని చూడటం లేదు మనం. ఒకవేళ పంట చేతికి వచ్చిందంటే అక్కడికి వెళితే గిట్టుబాటు ధర లేకపోవటము, అన్నీ అక్కడ పారవేసి వెళ్ళిపోవటము. ఇలా ఎందుకు జరుగుతుంది ఆలోచించుకోండి ఇశ్రాయేలులారా అని. నా మందిరము పాడయ్యుండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. వచ్చిన పనేంటి? మీరు చేస్తున్న పనేంటి? మీరు వచ్చిన పనేంటి? నా మందిరం కట్టడానికి వచ్చారు మీరు. కానీ మీరు చేస్తున్న పని ఏంటంటే మీ ఇండ్లు కట్టుకోవడానికి మీరు తొందరపడుతున్నారు. అందుకేనండి, ఏ ప్రాంతములో మందిరం ఉంటుందో, ఏ ప్రాంతములో దేవుని యొక్క మందిరం ఉంటుందో, ఆ ప్రాంతములో దేవుని కనుదృష్టి ఉంటుంది, దేవుని కాపుదల ఉంటుంది, దేవుని ప్రొటెక్షన్ ఉంటుంది. అందుకే చూడండి, ఆ సొలొమోను గారు మందిరం కట్టిన తర్వాత, అయ్యా నీ చల్లని చూపు దీని మీద ఉండాలని ప్రార్థించాడు. అందుకే అన్నాడు, ఎల్లప్పుడూ నా దృష్టి దాని మీద ఉంటుంది, మందిరం మీద. ఏ ప్రాంతములోనైతే మందిరం ఉంటుందో ఆ ప్రాంతములో దేవుని కనుదృష్టి ఉంటుంది. అందుకే అంటున్నాడు, ఎందుకు ఇలా జరుగుతుందంటే, ఇదిగో మీరు వచ్చిన పని వేరు, మీరు చేస్తున్న పని వేరు. అందుకే ఎప్పుడు దేవుని కార్యక్రమాలన్నా చాలా చురుకుగా ఉండాలి, చాలా ఫాస్ట్గా చేయాలి. దేవుడు ఊరుకోడు. మీ పనులేమో స్పీడ్గా చేసుకుంటారు, నా పనుల దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఆలస్యం నా పనుల దగ్గరికి? అందుకే దేవుడు ఊరుకోడు. అందుకే అంటున్నాడు ఆయన. తర్వాత చదవమ్మ. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురవకున్నది, భూమి పండకయున్నది. నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలగజేసి ధాన్య విషయంలోనో, ద్రాక్షరస విషయంలోనో, తైల విషయంలోనో, భూమి ఫలించు సమస్త విషయంలోనో, మనుషుల విషయంలోనో, పశువుల విషయంలోనో, చేతి పనులన్నింటి విషయములోనో క్షామము పుట్టింతును. కరువు. ఎందుకు ఈ కరువు, ఎందుకు ఈ కాటకాలు అంటే, మీ ప్రవర్తనను ఒక్కసారి ఆలోచించుకోండి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మన జీవితంలో వ్యతిరేకంగా కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని ఇరుకులు వస్తాయి. ఎందుకంటే మిమ్మల్ని సరైన మార్గములోనికి దేవుడు తీసుకొని రావడానికి, మనల్ని సరి చేయడానికి. మీరు ఏది చేయండి, అసలు సక్సెస్ కారు మీరు. ఒకదాని వెనక ఒకటి, ఒక సమస్య అయిపోగానే మరొక సమస్యల వలయములో మనం ఎందుకు చుట్టుకుంటున్నాము అంటే, మిమ్మల్ని సరైన మార్గములోనికి దేవుడు తీసుకొని రావడానికి, దేవుడు ఆ మార్గాల గుండా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఈ సంవత్సరంలో మరి ఏం చేయాలి మనం అన్నప్పుడు, ఆయన అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందో. ఒక్కసారి మీ ప్రవర్తన ఆలోచించుకో. దేనికి మీరు ప్రయారిటీ ఇస్తున్నారు మీరు? ఎందుకంటే ఉద్యోగాలు చేసుకోవాలి, పని చేసుకోవాలి. ఈ పని మాయలో, ఈ ఉద్యోగ మాయలో పడి దేవునికి దూరం కాకండి. అదే చెబుతున్నాడు. మీ పనులు చేసుకోండి, మీ ఉద్యోగాలు చేసుకోండి, మీ అన్ని చేసుకోండి. కానీ వీటిలో పడి నాకు దూరము కాకండి, నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయగలరు? కాబట్టి ఈరోజు మనం ఆలోచిస్తున్నాము, మరి ఏం చేయాలి అంటే, ఇక కొత్త నిబంధనలోనికి మనం అందరం కూడా వెళ్దాం. దయచేసి నూతన నిబంధనలోనికి వెళ్దాము. దేవుడు అసాధ్యములను ఎలా సుసాధ్యం చేస్తాడో లూకాసు వార్త 1వ అధ్యాయము, వైద్యుడైన లూకా గారు రచించిన 1వ అధ్యాయము, దయచేసి 1వ అధ్యాయము
అందరం కూడా 5వ వచనం నుండి మనము చదువుకుందాం. అబియా తరగతిలో ఉన్న జకరయ్య అను ఒక యాజకుడు ఉండెను. యాజకుడు అంటే ఆ రోజులలో పాస్టర్ గారు. యాజకుడు అంటే దేవుని సేవ చేయడానికి ప్రత్యేకించబడిన వారు, లేవి గోత్రికులు. ఈయన యాజకుడు పాస్టర్ గారు. చదవమ్మా. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటే, ఆమె పేరు ఎలిజాబెత్. అహరోను కుమార్తె అంటే ఏ అహరోనమ్మైనా? ఏ అహరోనమ్మ? ఏ అహరోనమ్మ? మోషే అహరోన్ అంటే అప్పటికిక్కడికి అక్కడ కూతురు అప్పటి నుంచి ఇప్పటిదాకా బతుకుంటుందమ్మా. అహరోన్ అంటే ఎవరమ్మా? అంటే ఎలిజాబెత్ గారి తండ్రి పేరు కూడా అహరోను. మొన్న ఒక చెల్లె దూర ప్రాంతం నుంచి ఒక విచిత్రమైన ప్రశ్న అడిగింది. ఒక విచిత్రమైన ప్రశ్న ఏంటంటే, ఎందుకంటే చదువుతూ ఉంటారు కదా బైబిల్, పౌలు గారు ఒక మాట అంటారు. ఏమంటారంటే, సింహము నోటి నుంచి నేను తప్పించబడి తిని అని ఒక మాట అంటాడు పౌలు గారు. సింహము నోట నుండి నేను తప్పించబడి తిని అంటాడు. అయితే ఆ చెల్లి అడిగిన ప్రశ్న ఏంటంటే, అన్న ఈయన ఏ అడవికి వెళ్ళాడు, ఏ సింహం ఎంటబడింది అని అడిగాడు. మరి నేను చెప్పింది అర్థమైందా మీకు? పౌలు గారు ఏ అడవికి వెళ్ళాడు, ఏ సింహం ఎంటబడింది అని అడిగాడు. అప్పుడు నేనన్నాను, సింహం అంటే సింహం కాదురా చెల్లె, సింహం అంటే సింహము కాదు. సింహం అంటే ఏంటంటే, ఇదిగో మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. అంటే సాతానుడు వాడు సింహము, వాడు మనకు కనబడ్డ వాని ఏజెంట్లు కొంతమంది ఉంటారు. ఎప్పుడు పౌలు గారిని వేసేద్దామా, పౌలు గారిని ఎప్పుడు చంపుదామా, ఇదిగో ఇలాంటి వారి మధ్య నుండి దేవుడు నన్ను కాపాడాడు అని దేవుడు పౌలు గారు చెబుతున్నాడు. అది దాని అర్థం అని నేను చెబితే, ఓహో రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న అని చెప్పి నోకి. ఆమె అర్థమైందా? ఇక్కడ కూడా అహరోన్ అనగానే ఎక్కడికో పోకండి, అక్కడ అహరోను కాదు. ఎందుకంటే బైబిల్లో ఒక్కొక్క పేరు కలిగిన వారు చాలామంది ఉంటారు. ఇప్పుడు యేసుప్రభు అన్న పేరు, యేసు అన్న పేరు వాళ్ళు చాలామంది లేరమ్మా. మరి అన్న పేరు కలిగిన వాళ్ళు ఉన్నారా లేదా? అలాగే అహరోను కుమార్తె అంటే మోషే, ఆ అహరోను మోషే గారి అన్న కూతురు అని కాదాడు. అంటే ఇప్పుడు ఎలిజబెత్ అమ్మగారి తండ్రి పేరు కూడా అహరోను. రైట్, చదవండమ్మా. అహరోను కుమార్తె చదవమ్మా. ఆమె పేరు ఎలిజబెత్. చూడండి, వీరిద్దరు అంటే ఈయనేమో పాస్టర్ గారు, ఈమెమో పాస్టర్ గారి కుమార్తె. పాస్టర్ గారు ఆయన, ఈమెమో పాస్టర్ గారు కుమార్తె. వీరిద్దరు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండిరి. అంటే మన భాషలో చెప్పుకోవాలి అంటే ఒక ఆదర్శ దంపతులు, వివాహమును ఘనముగా మార్చుకున్న దంపతులు. ఎవరయ్యా వివాహమును ఘనముగా మార్చుకున్న వాళ్ళంటే, ఇదిగో భార్యాభర్తలు ఇరువురు దేవుని సకలమైన ఆజ్ఞలు చొప్పున నడుచుకుంటున్నారంటే వారి వివాహము ఘనమైనదిగా మార్చుకున్నవారు. అలాగే వారు దేవుని దృష్టికి నీతిమంతులుగా కనబడతారు. ఇక్కడ మీరు ఆయన ప్రొఫైల్ మనం చూస్తున్నాం. ప్రొఫైల్ ఏంటంటే, ఇదిగో దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండిరి. మనుషుల దృష్టికి కాదు, దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. వాళ్ళ ప్రొఫైల్ చూడండి, నిరపరాధులుగా నడుచుకుంటున్నారు. కిందికి వచ్చేసరికి ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. ఇక బహుకాలము గడిచిన వృద్ధులైరి. న్యాయ విధుల చొప్పున నడుచుకుంటున్న వీళ్ళకు ఉన్న ఒక లోటు ఏంటంటే పిల్లలు లేరు. ఇక వాళ్ళ ఏజ్ మీరు ఆలోచన చేయగలిగితే బహుకాలము గడిచిన వృద్ధులైరి. అంటే దాని అర్థం ఏంటంటే, ఇక ఎప్పుడు రాలిపోతారో తెలియదు, ఎప్పుడు వాళ్ళు మరణిస్తారో తెలియదు. బహుకాలము గడిచిన వృద్ధులైరి. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే అందరం కూడా 8వ వచనానికి వద్దాం.
జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచు ఉండగా ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకరయ్య అతన్ని చూచి తొందరపడి భయపడినవాడాయను. అప్పుడు దూత అతనితో, జకరయ్య భయపడకము, నీ ప్రార్థన వినబడినది. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. నీ ప్రార్థన వినబడినది. జకరయ్య భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. దేవదూత ప్రత్యక్షమయ్యి అంటుంది, ఏమంటుందంటే, నీ ప్రార్థన వినబడినది, నీ ప్రార్థన వినబడినది అని ఒక గాబ్రియల్ దూత చెబుతుంది. నీ ప్రార్థన వినబడినది అంటే అప్పటికి ఏజ్ క్రాస్ అయిపోయారు వీళ్ళు. ఏజ్ క్రాస్ అయిపోయారు, పిల్లలు కనే ఏజ్ అది క్రాస్ అయిపోయారు. క్రాస్ అయిపోయినా ఈయన మాత్రం ఏం చేస్తున్నాడు అంటే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నాకు పిల్లలు కావాలి, అయ్యా నాకు 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 కుమారుడు కావాలి, నాకు సంతానం కావాలి, నాకు సంతానము కావాలని ప్రార్థన మాత్రం వదలలేదు. చూడండి, ఏజ్ క్రాస్ అయిపోయింది, పిల్లలు కనే ఏజ్ అయిపోయినా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అందుకే మన జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యము. ప్రార్థన అనేది అది పరిస్థితిని మారుస్తుంది. ప్రార్థన అనేది మనము చెయ్యలేనివి మన ద్వారా చేసేటట్లుగా చేస్తుంది ప్రార్థన అనేది. అందుకేనండి ఈయన ప్రార్థన చేస్తున్నాడు. అప్పటికి మరి మ్యారేజ్ అయ్యి ఎంతకాలం అయిందో మనకు తెలియదు, కానీ ఒకవేళ బహుశా మరి ఇక రాలిపోవడానికి రెడీగా ఉన్నారంటే మీరు ఆలోచించండి. బహుకాలము గడిచిన వృద్ధులు అయినా ప్రార్థన మాత్రం ఆపలేదు. అందుకే ఆయన ప్రార్థన పరలోకానికి చేరింది. అక్కడి నుంచి దేవుడు గాబ్రియల్ దూతను పంపించి అంటున్నాడు, జకరయ్య నీ ప్రార్థన వినబడినది, నీ ప్రార్థన. మరి ఈ వయసులో మేము కనలేము, మాకు పుట్టరని తెలిసి మరి ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడు? అందుకేనండి మన ప్రార్థనకు జవాబు పరలోకములో నుండి రావాలి. అందుకే మీరు చూడగలిగితే ఇంతకుముందు దానియేలు గ్రంథంలో మనం చదువుకుందాం త్వరగా. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము, దయచేసి 20వ వచనము నుండి మనం అందరము చదువుకుందాము. నేను ఇంకనూ పలుకుచు ప్రార్థన చేయుటకు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపములు నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా అతి ప్రకాశమానమైన గాబ్రియేలు అను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో మాట్లాడి నాకు కనబడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా, నేను దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చితిని. నీవు బహుప్రియుడవు గనక నీవు విజ్ఞాపనము చేయ నారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరెను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. అంటే ఎప్పుడైతే విజ్ఞాపనము చేయ నారంభించాడో దానియేలు గారు, అప్పుడు పరలోకంలో ఒక ఆజ్ఞ బయలుదేరింది. వెళ్ళు, ఇదిగో గాబ్రియేలు దూతను దేవుడు పంపించాడు. ప్రార్థన ఎప్పుడైతే ఇదిగో పరలోకానికి చేరిందో అక్కడి నుండి ఒక దేవదూతను దేవుడు పంపించాడు. ఇక్కడ కూడా జకరయ్య గారి దగ్గరికి ఎవరు వచ్చారమ్మా? గాబ్రియేల్ దేవదూత వచ్చింది. మీరు ఆలోచన చేయగలిగితే మలాకి గ్రంథము నుండి మళ్ళీ క్రొత్త నిబంధన వరకు 400 సంవత్సరాలు
ఎన్ని సంవత్సరాలు? సుమారుగా 400 సంవత్సరాలు. ఈ 400 సంవత్సరాలు దేవుడు ఇశ్రాయేలీలతో మాట్లాడలేదు. అందుకే వీటిని ఏమంటారంటే, ఈ 400 సంవత్సరములను సైలెంట్ ఇయర్స్ అంటారు. వీటిని సైలెంట్ పీరియడ్. దేవుడు మౌనముగా ఉన్న సంవత్సరాలు. దేవుడు 400 సంవత్సరాలు ఇశ్రాయేలీలతో మాట్లాడలేడు. ప్రప్రథమముగా క్రొత్త నిబంధనలో దేవదూత జకరయ్య గారి దగ్గరికి దిగొచ్చింది. అంటుంది, జకరయ్య, నీ ప్రార్థన నీ వినబడింది, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నాకు ఆజ్ఞ వచ్చింది దేవుని దగ్గర నుండి, వెళ్ళు, జకరయ్య దగ్గరికి వెళ్ళు అని. నాకు ఆజ్ఞ వచ్చింది, నీ ప్రార్థన వినబడింది. ఇదిగో నీ భార్య అయిన ఎలిజబెత్ గర్భవతి అయి కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు నీవు పెట్టుదువు. కుమారుని కంటుంది, యోహాను అను పేరు నీకు అతనికి పెట్టబడుతుంది. ఆ తర్వాత దేవదూత చెప్పటం, అతను ఎలా ఉంటాడు, ఏమేమి చేస్తాడని చెప్పటం. ఆ తర్వాత మనం మీరు ఆలోచన చేయగలిగితే యోహాను గారి గురించి యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటంటే, ఇదిగో స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు అని. అంటే ఒక గొప్ప వ్యక్తికి జన్మనివ్వబోతుంది ఎలిజబెత్ గారు, ఒక గొప్ప వ్యక్తికి జన్మనివ్వబోతుంది. ఆ తర్వాత ఈయనేమన్నాడు మీరు చూడగలిగితే లూకాసు వార్త 18వ వచనం నుండి మనం చదువుకుందాము. 18వ వచనం నుండి మనం చదవండి అమ్మా. నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా. ఇక్కడ మనం ఆగుదామండి ఒక నిమిషం. అసలు ఈయన ఏం చేస్తున్నాడమ్మా? పిల్లలు కావాలని ప్రార్థన చేస్తున్నాడంటే ఇతనికి ఏముందన్నమాట? ఇతనికి ఎక్కడో విశ్వాసం ఉంది. ఎందుకంటేనండి ఆ రోజులన్నట పిల్లలు లేకపోతే ఆ రోజులలో వీళ్ళేదో శాపం చేశారు, వీళ్ళ మీదకి ఏదో ఉందని ఆ రోజుల్లో అనుకునేవారట. అందుకే మీరు చూడండి, పిల్లలు చాలామంది పిల్లలు కానేవారు ఆ రోజుల్లో. కాబట్టి ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా నాకు సంతానం కావాలి. మరి ఆమె బహుకాలము గడిచిన వృద్ధురాలని తెలిసి ఈయన ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఎందుకంటే ఆయనకు ఎక్కడో విశ్వాసం ఉంది, ఎక్కడో దేవుడు చెయ్యగలడు, దేవుడు అసాధ్యములను సుసాధ్యము దేవుడు చేయగలడు అనే ఎక్కడో చిన్న విశ్వాసము జకరయ్య గారికి ఉంది. అందుకే అంటున్నాడు ఆయన, ఇది నాకు ఎలాగూ తెలియను, నేనేమో ముసలివాడ, నా ఏజ్ అయిపోయింది, నా భార్య బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా. మరి నా భార్య ముసలిది కదా, ఆమె కూడా స్త్రీ ధర్మం నిలిచిపోయింది కదా, నేనేమో ముసలోని కదా, మరి అలాంటప్పుడు ప్రార్థన ఎందుకు చేస్తున్నావు? తర్వాత 19వ వచనం కూడా మనం చదువుకుందాము. దూత, నేను దేవుని సముఖమునందు నిలుచు గాబ్రియేలును నీతో మాటలాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితే. నువ్వు ముసలివాడవైతే నేను గాబ్రియేలును. నువ్వు ముసలివాడవా అయితే నేను గాబ్రియేలును. ఇదిగో జకరయ్య, నువ్వు చెబితే తెలుసుకునే అంత స్టేజ్లో నేను లేను, నువ్వు చెబితేనే నాకు తెలుస్తుంది అన్నంత స్టాండర్డ్లో నేను లేను. నాకు ఆజ్ఞ వచ్చింది, వెళ్ళి చెప్పమని ఆజ్ఞ వచ్చింది, అది నేను నీకు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత దేవదూత అన్న మాట ఏంటంటే 20వ వచనం కూడా మనం చూడగలిగితే, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివయ్యుందువని అతనితో చెప్పాను. నువ్వు ప్రార్థన చేశావు, నీకు సంతానము కావాలని ప్రార్థన చేశావు. ఆ ప్రార్థన దేవుడు విని ఒక దేవదూతను పంపిస్తే ఆ దేవదూత చెప్పింది కూడా నువ్వు నమ్మకుండా, నేను ముసలివాడను, నా భార్య బహుకాలం గడిచిన వృద్ధురాలు అని నువ్వు చెబుతున్నావు. అంటే నేను చెప్పింది నువ్వు నమ్మలేదు గనక నీకు కుమారుడు పుట్టేంత వరకు ఈ 9 నెలలు నీ నోరు మూయబడుతుంది, నువ్వు మౌనివై ఉంటావు. ఆ తర్వాత దేవదూత చెప్పినట్టుగానే యోహాను గారు పుడతారు. ఇప్పుడు యోహాను గారు పుట్టిన తర్వాత పేరు పెట్టే కార్యక్రమం, నామకరణం కార్యక్రమం. అప్పుడు ఏం జరిగింది? 57 నుంచి మనం చదువుకుందాము. 57 నుంచి
ప్రసవకాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. అప్పుడు ప్రభువు ఆమె మీద మహాకనికరం ఉంచెనని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. 8వ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరు బట్టి జకరయాను పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలాగూ వద్దు, వానికి యోహాను అని పేరు పెట్టవలనని చెప్పాను. వారు నీ బంధువులలో ఆ పేరు గలవాడు ఎవడునూ లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంఖ్యలు చేసి అడిగిరి. అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుణ్ణి స్తుతించుచు మాటలాడసాగెను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఇది అంతా నేను మీకు ఎందుకు చెబుతున్నాను అంటే, దేవుడు అసాధ్యములను సుసాధ్యము చేసే దేవుడు. ఇక ఇది జరగదు, ఇక మా వల్ల కాదు, మేము చెయ్యలేము అని ఎప్పుడు మిమ్మల్ని మీరు అనుకోకండి. ఎప్పుడైతే మనం అలా అనుకుంటామో అప్పుడే దేవుని కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు మీరు ఆలోచన చేయగలిగితే ఆ తర్వాత ఆయన యోహాను అని పేరు ఆ పలక మీద స్లేట్ మీద రాశాడు. వెంటనే నోరు తెరవబడింది. అక్కడికి వచ్చిన బంధువులు అందరూ అంటారు కదమ్మా, ఏమైందా నీ నోరుకు? మొన్నటి వరకు బాగానే మాట్లాడావు కదా, నీ నోరుకి ఏమైంది? 9 నెలల క్రితం బాగానే మాట్లాడావు కదా, బాగానే ఉంది కదా నీ నోరు, ఏమైంది నీ నోరుకి? కాబట్టి ఎప్పుడైతే యోహాను అన్న పేరు రాశాడో వెంటనే నోరు తెరవబడింది. కాబట్టి దేవుడు ఇది చెయ్యలేడు, ఇక ఇది నా జీవితంలో జరగదు అని మీరు ఎప్పుడు అనుకోకండి. ప్రార్థన చెయ్యండి. మీరు ప్రార్థన మానకండి. ఒకవేళ మీరు ప్రార్థన చెయ్యటం లేదా, మీ ప్రార్థనకు జవాబు రాదు. మీరు ప్రార్థన చెయ్యటం లేదా, ప్రార్థన చేయడానికి మీకు సమయం లేదా, అయితే పరలోకము నుండి మీకు జవాబు రాదు. ఇప్పుడు మీరు ఆలోచన, వాళ్ళు ముసలి వాళ్ళు అసలు జరగదు ఆ జరగని దానికైనా కూడా ప్రార్థన చేశారు. ప్రార్థన ద్వారా దేవుని కార్యాన్ని కళ్ళారా చూస్తున్నారు. తర్వాత 65వ వచనం కూడా మీరు చదవగలిగితే ప్రభువు 65 రమ్మ. అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురం ఉన్న వారందరికీ భయము కలిగెను. ఆ సంగతులన్నీ యూదయ కొండసీమ యందంతటా ప్రచురమాయెను. ప్రభు హస్తము అతనికి తోడయుండెను గనుక ఆ సంగతులను గూర్చి వినిన వారందరూ ఈ బిడ్డ ఎట్టివాడగునో అని వారి మనస్సులో ఉంచుకొనిరి. అంటే దేవుని మీద మనం విశ్వాసముతో, దేవుని మీద మనం పట్టు వదలకుండా మనం ప్రార్థన చేయగలిగితే మన చుట్టూ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయే విధముగా దేవుడు మన పట్ల అద్భుతాలు చేస్తాడు. అలా దేవునికి మనం మానకూడదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మీరు ప్రార్థన పరలోకానికి వెళ్ళాలి, దేవుని నుండి మనకు జవాబు రావాలి. అందుకే ప్రార్థన చేయటం ఎప్పుడైతే దానియేలు గారు ప్రారంభించాడో దేవుని ఆజ్ఞ గాబ్రియల్ గారికి వచ్చింది, గాబ్రియల్ గారి దగ్గరికి వెళ్ళింది. కాబట్టి ప్రార్థన ద్వారా ఒక కుమారుణ్ణి పొందుకున్నారు. స్త్రీ ధర్మం నిలిచిపోయినా, ముసలి వాళ్ళు అయిపోయినా దేవుడు అసాధ్యములను సుసాధ్యము చేసే దేవుడు. అందుకే ఆయన అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నది. అయితే ఇక్కడ మనం అనుకున్నప్పుడు జరగదు. గుర్తుపెట్టుకోండి, అది మనం అనుకున్నప్పుడు జరగదు. దేవుడు ఒక టైం పెట్టుకుంటాడు. దేవుడు ఒక టైం, ఆ టైములో జరుగుతుంది. నాకు ఇప్పుడు ఉద్యోగం రావాలంటే ఇప్పుడు రాదు, ఇప్పుడు ఆరోగ్యం రావాలంటే ఇప్పుడు రాదు. ఆయన ఒక టైం పెట్టుకున్నాడు. అందుకే అంటాడు, అక్కడ ఏమంటాడంటే అబ్రహాము శారా గారి దగ్గర, మీదటికి ఈ కాలమున అంటే ఇస్సాకు గారు పుట్టే ఒక కాలము దేవుడు అనుకున్నాడు. ఆ దేవుడు అనుకున్న టైములో జరుగుతుంది. అది 3 నెలలు కావచ్చు, అది 6 నెలలు కావచ్చు, అది సంవత్సరం కావచ్చు, అది 2 సంవత్సరాలు కావచ్చు. మరి ఇక్కడ వీళ్ళకి వివాహమై ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియదు, కానీ వారి ప్రార్థన
దేవుడు విన్నాడు, ప్రతిఫలం ఇచ్చాడు. ఇదొక సందర్భం. అయితే చివరిగా మనందరికీ తెలుసు, ఇంకా ఇదైతే మరీ ఘోరం ఏంటంటే మరియమ్మ గారు ఆమె ఒక పురుషుణ్ణి ఎరగని కన్యక. ఆమె దగ్గర కూడా దేవదూత వచ్చింది. ఏమన్నదో చివరి చదువుకొని ముగించుకుందాం. అదే 2వ అధ్యాయము లూకాసు వార్త దయచేసి మొదటి అధ్యాయము 37 నుంచి మనము చదువుకుందాము. 36 నుంచి అమ్మ. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ తన వృద్ధాప్యమందు ఒక కుమారుణ్ణి గర్భమున ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. అంటే ఆమెకు ఒక హింట్ ఇస్తున్నాడు, ఒక సూచన చెబుతున్నాడు. నువ్వు నమ్మటం లేదు కదా, అయితే నీ బంధువురాలుకు ఇది 6వ నెల అని చెబుతూ అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానేను. అంతటా ఆ దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయాను. నువ్వు ఒప్పుకున్నావు, నువ్వు మౌనివి కావు. నీ నోరు పడిపోదమ్మా మరియమ్మ, ఎందుకంటే నువ్వు నమ్మావు. అక్కడ జకరయ్య నోరు ఎందుకు మూగవాడైపోయాడంటే ఆయన నమ్మలేదు. ఈమె నమ్మి అంటుంది, నీ దాసురాలనయ్యా, నీ చిత్తము చొప్పున నాకు జరుగునుగాక. కాబట్టి దేవుడు ఏదైతే చెయ్యలేడు, ఏదైతే నా జీవితంలో జరగదు, ఇక మా లైఫ్ ఇంతే అని ఎప్పుడు మీరు బాధపడకండి. మీరు ప్రార్థన ఆపకండి. ఒక బహుకాలము గడిచిన ఒక ఎలిజబెత్ అమ్మగారి గర్భము తెరిచిన దేవుడు, ఏ సమస్య ఏదైతే ప్రాబ్లంతో మీరు బాధపడుతున్నారో దానిని దేవుడు తప్పకుండా దాన్ని నెరవేరుస్తాడు. అయితే దేవుడు అనుకునే ఒక టైం ఉంది. అది 3 నెలలు 6 నెలలు, అది ఎంత టైం అయినా పట్టొచ్చు. మీరు మాత్రము ప్రార్థన ఆపకండి. ప్రార్థనకు బలం ఉంది, ప్రార్థనకు చాలా పవర్ ఉంది. ఆ ప్రార్థన ద్వారానే ఏదైతే జరగదు అనుకుంటున్నామో అది మన జీవితంలో దేవుడు జరిగిస్తాడు. కాబట్టి దేవుడు అసాధ్యములను సుసాధ్యము చేసే దేవుడు. మనకు అసాధ్యమేమో, మన వల్ల జరగదేమో, కానీ దేవుడి వల్ల ఎందుకు కాదు మీరు ఆలోచించండి. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు కార్యాలు చేయాలంటే, ఒక యవనస్తుడు కావచ్చు, ఒక వృద్ధులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ ప్రాబ్లం అయినా కావచ్చు, ఈ సంవత్సరములో ప్రార్థన మరవకండి. ప్రార్థనతో దేవుని కార్యాలు మీరు చూడాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయంలో ఈ వాక్కులు